హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం మునక్కాడ మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే చూపించేస్తాను. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి స్పెషాలిటీ ఏంటంటే మనం దీంట్లో చింతపండు యూస్ చేయము, అలాగే నిమ్మరసం కూడా యూస్ చేయం. ఓన్లీ ఆ మామిడికాయ ముక్కల్లో ఉన్న పులుపు అంతా ఈ పచ్చడికి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. మరి ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే అమృతంలాగా అనిపిస్తుంది. మరి ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. ఈ పచ్చడికి మనకు కావలసినవి మామిడికాయలు, అలాగే మునక్కాయలు. సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది. నేను మా అమ్మగారు చేస్తున్నప్పుడు ఏంటి ఈ రెండు కలిపి చేస్తుంది అనుకున్నాను, బట్ సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో ఇప్పుడు మామిడికాయలను అయితే మనం క్లీన్ చేసేసుకున్నాము. సో ఇది కొంచెం టెంక పట్టిందండి. టెంక పట్టిన మామిడికాయలు తీసుకుంటే మనకి పచ్చడికి చాలా బాగుంటుంది. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకుని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మరి మనకి ఆవకాయ పచ్చడిలో ఉన్నంత ముక్క సైజ్ కాకుండా కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకుంటాము. సో మనం ఉల్లావకాయ పెట్టుకుంటాం కదండి, ఆ సైజ్ కట్ చేసుకోండి. మీకు కావాలంటే పెద్దగా కూడా పెట్టుకోవచ్చు, బట్ చిన్నగా ఉంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకుని దాంట్లో మెంతులు వేసుకుంటున్నామండి. మెంతులు వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాము. సో వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో చూసారా, ఇప్పుడు ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన దాంట్లో ఆవాలు వేసుకుంటున్నామండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకుని మనం ఆ వేడి మీదే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ రెండింటిని మనం పౌడర్ కింద చేసి పెట్టేసుకుంటాము మిక్సీలో వేసుకుని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. మనం ఇప్పుడు పచ్చడి కలుపుకుంటున్నామండి. సో బౌల్ తీసుకుని దాంట్లో మునక్కాయ ముక్కలు వేసుకుంటున్నాను. సో మునక్కాయ వచ్చేసి 1 కప్ మునక్కాయ వేసుకుంటున్నానండి. అలాగే దాంతోపాటు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు వచ్చేసి ఒక 3 కప్పుల మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. 1 కప్పు మునక్కాయకి 3 కప్పుల మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుంటున్నామండి. ఉప్పు వచ్చేసి మనం తీసుకున్న గిన్నెలో సగానికి ఉప్పు వేసుకుంటున్నాము. 1/2 కప్ ఉప్పు వేసుకుంటున్నాం అనమాట. సో ఉప్పు వేసుకున్న తర్వాత అదే కప్ తోటి కారం వేసుకుంటున్నాము. నేను ఇక్కడ 3 మ్యాంగో కారం యూజ్ చేస్తున్నాను. సో మనకి ఇన్స్టెంట్గా దొరుకుతుంది. యూజువల్గా పచ్చళ్ళకి యూజ్ చేసేది ఈ 3 మ్యాంగో కారమే. అలాగే దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతులు, ఆవాల పొడి కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద పాయ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. అలాగే 1/2 పాయ వెల్లుల్లి మనం కోస్గా గ్రైండ్ చేసుకుంది వేసుకుంటున్నాము. సో ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పచ్చడికి. అలాగే ఇప్పుడు నేను నూనె వేసుకుంటున్నాను. నూనె వచ్చేసి 2 కప్స్ అండి. ఏ కప్ తోటి అయితే మెజర్ చేసామో ఆ కప్ తోటి 2 కప్స్ ఆయిల్ అనేది దీంట్లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఆ ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి. సో ఇలా చక్కగా మొత్తం కలిపేసేసుకుని ఒక 3 డేస్ పాటు పక్కనుంచేయాలి. అప్పుడు మన పచ్చడి అనేది బాగా ఊరిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉండి అండ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. 3 డేస్ తర్వాత ఈ పచ్చడి ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఒకసారి చూసేద్దాము. సో చూసారా, ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది అండ్ పచ్చడి కూడా బాగా ఊరిపోయింది. ముక్కంతా కూడా ఒకసారి మనం బాగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో కనుక తింటే అద్దిరిపోయిందండి. అసలు అంత బాగుంది. ఈ రెసిపీ కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి, బాగా నచ్చుతుంది. మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. సో కలర్ కూడా చాలా బాగుంది. సో 3 మ్యాంగో యూజ్ చేస్తే యూజువల్గా పచ్చళ్ళు చాలా మంచి కలర్ అయితే ఉంటాయి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
చూసారా, మునక్కాడు కూడా చక్కగా ఊరిపోయిందండి. మనం ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, చక్కగా ఊరిపోతుంది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.